హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే షబే బారాత్ ప్రిపరేషన్ అయితే నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ అయితే చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి చికెన్ షాప్ పెట్టేసింది అనుకుంటున్నారా? నేనైతే చికెన్ షాప్ ఏం పెట్టలేదండి. ఇక్కడ వీళ్ళు షాప్ అయితే వాళ్ళు కట్ చేసి ఇవ్వరు. చికెన్ అంత వరకు మనమే కట్ చేసుకోవాలి. ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా మనం కట్ చేసుకుంటే మనకు తృప్తి అనమాట. వాళ్ళు కట్ చేసింది అయితే మనకు నచ్చదు, అందుకే నేను ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను. చికెన్ పీస్ చికెన్కి చూడండి ఎంత బాగా కొడుతున్నాను. నా చికెన్ షాప్ గుర్తొచ్చేసింది. మా పనమ్మాయి అయితే బాగా చికెన్ అయితే బాగా కొడుతుంది. తన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇలా తీసేసుకొని ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, సారీ ఫర్ దట్. ఫస్ట్ చికెన్ తీసేసుకొని వాష్ చేసేసుకొని దాంట్లో పెరుగు వేసేసుకోవాలి. పెరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 15 నిమిషాల పాటు పక్కన అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఈ క్లిప్ మిస్ అయిపోయిందండి, మిక్స్ చేసే క్లిప్ అయితే మిక్స్ అయిపోయింది. ఇలా ఫస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా టమాటాలు సన్నగా కట్ చేయాలి, పొడుగ్గా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనమాట. దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా మొత్తం వేసేసి దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. అసలు మాడకూడదు అనమాట. మాడితే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మాడకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇలా మూత పెట్టేశాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా మాడకుండా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. బిర్యానీ ఆనియన్స్లోనే ఉంటుందండి. బిర్యానీ మంచిగా వచ్చిందా లేకపోతే చెడిపోయిందా అని చెప్పేసి ఆనియన్స్లోనే మనం తెలిసిపోతుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దీంట్లో వేసుకోవాలి. నేనైతే సగం వచ్చేసి మిక్సింగ్లో వేసాను, సగం వచ్చి దీంట్లో వేసాను. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగా రావాలి. అప్పుడు అలా ఫ్లేవర్ వస్తేనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినట్టు. ఇలా బాగా చూసారా, అసలు మెల్ట్ అయిపోవాలన్నమాట. అసలు అంత బాగా అయిపోవాలి. దాని తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయాలండి. అలా అని చెప్పేసి సపసప మిక్స్ చేయకూడదు, నెమ్మదిగా మిక్స్ చేయాలి, లేకపోతే ముక్క అనేది చెదిరిపోతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల కోసం మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలాంటి అప్పుడే మనం పచ్చిమిరపకాయలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తము సన్నగా తరిగిన టమాటాలు అయితే బాగా ఇప్పుడే యాడ్ చేయాలండి. కొంతమంది అయితే ఫస్ట్లో యాడ్ చేస్తారు, ఇంకొంతమంది అసలు ఎసురు వచ్చేటప్పుడు యాడ్ చేస్తారు. నేనైతే చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే టమాటా కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. జ్యూసీగా అయిపోతుంది. ఆ టమాటాలు మొత్తం బాగా కుక్ అయిపోతాయి. అప్పుడే మనకి టేస్ట్ అనేది దీంట్లోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేస్తా ఉండండి, సూపర్ ఉంటుంది. టమాటోస్ మొత్తం కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. అంటే కేజీ బియ్యం కదా మనం తీసుకుంది, కేజీ బియ్యానికి అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ధనియాల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అయితే తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, నేనంటే మనం ముందుగానే యాడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అయితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేయాలండి. ఇప్పుడు నెమ్మదిగా బాగా కలపాలి, ముక్క చెదరకుండా బాగా కలపాలండి. ఇలా 2 మినిట్స్ అయితే బాగా కలిపేసిన తర్వాత మనం 15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఉడికిందో లేదో. ఫస్ట్ నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో వేస్తే మనకు టేస్ట్ అనేది అంత బాగుండదు అనమాట. ఇప్పుడు యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. దాని తర్వాత 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి బిర్యానీ అనేది బాగా కుదురుతుంది అనమాట. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి. మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది.
కొన్ని రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే పడుతుందండి. అలా మీ రైస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మనం నీళ్ళైతే బాగా యాడ్ చేసుకొని మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ వాటర్ అయితే మనం మెజర్ చేసుకొని ఇలా బాగా వాటర్ వేసేసిన తర్వాత మనం ఉప్పు మొత్తం చెక్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టేసేయాలండి. చూసారా, ఇలా బాగా కలపాలి. ఇలా కలిపితే ఆ మసాలా మొత్తం ఆ వాటర్కి బాగా తగిలి మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. వాటర్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకోవడం వల్ల మనకి అన్నానికి బాగా వస్తుంది. ఆ ఎసురు మరిగేలోపు మనం రైతా పెరుగు పచ్చడి అయితే మనం యాడ్ చేసుకుందాము. ఫస్ట్ గిన్నె తీసేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం టమాటాలు వేసుకొని పెరుగు వేసుకొని మనం ఎంతవరకు కావాలో అంతవరకు పెరుగు వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుని పెరుగు పచ్చడిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అసలు సూపర్ ఉంటుంది. మామూలు పెరుగు పచ్చడి కంటే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల సూపర్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తే కొంచెం బాగా మిక్స్ చేయడం వల్ల ఆ ఉల్లిపాయలు ఉన్న ఫ్లేవర్, అల్లం పేస్ట్ మొత్తం వేసాం కదా, ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. దాని తర్వాత కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంత తిక్కుగా ఉంటే మనం తినబుద్ధి కూడా అవ్వదనమాట. కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది. రైతా కూడా రెడీ చేసుకున్నాము. అప్పుడు బిర్యానీ ఒకసారి చెక్ చేద్దాము. చూసారా, బిర్యానీ కూడా వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. చూడండి ఎంత ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది పైకి వస్తేనే నెయ్యి అనేది బాగా పైకి వస్తుందండి. అప్పుడే మనకి రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. కేజీ రైస్ తీసుకున్నాను, కేజీ చికెన్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. చూడండి ఇంత బాగా యాడ్ అవుతుంది. ఇలా మొత్తం రైస్ని మనం యాడ్ చేసేసుకుందాము. నీళ్ళు అసలు పడకుండా మనం యాడ్ చేసుకోవాలండి, లేకపోతే నీళ్ళు అనేది ఎక్కువైపోతాయి. ఒకసారి మొత్తం రైస్ వేసేసిన తర్వాత బాగా కొంచెం తొందర కలపకుండా నెమ్మది కలపాలి. లేకపోతే బిర్యానీ రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం నానబెట్టి ఉంచాము కదా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే నెమ్మదిగా కలుపుకోవడం మంచిది. దాని తర్వాత 15 నిమిషాలు అయితే మనం బాయిల్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అవ్వాలన్నమాట. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. తింటే కూడా అంతే బాగుంటుంది అనమాట. అసలు ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు నేను. ఇంకా బజార్కి వెళ్ళేసి బాగా వచ్చేసి మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది కదండి. అప్పుడు కూడా చాలా బాగా కుదిరింది. అసలు చూడండి, అసలు మనం నెయ్యి వేసాం కదండి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకి మెతుకు తగదు అనమాట. అదే బెనిఫిట్ దీంట్లో. ఇలా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాయసం అయితే మనం రెడీ చేసేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ అయితే మనం తీసేసుకోవాలి. పాయసం అయితే నేను రెడీ చేస్తున్నానండి. సూపర్ ఉంటుంది ఈ పాయసం కూడాను. ఫస్ట్ ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఘీ అయితే నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నట్స్, జీడిపప్పు అండ్ ద్రాక్ష మాత్రం నేను తీసుకున్నానండి. ఇవి ద్రాక్ష మొత్తాన్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పక్కకైతే మనం తీసేసుకుందాము. మాడకూడదని గోల్డెన్ కలర్లోని మాత్రమే మనకి రావాలి. అప్పుడే మనకి టేస్ట్, నట్స్ కూడా మనకు టేస్ట్ వస్తాయి అన్నమాట. దాని తర్వాత సేమియా అదే ప్యాన్లోనే కొంచెం నెయ్యి వేసేసుకొని సేమియాని కూడా కొంచెం బాగా దూరంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా దూరంగా ఫ్రై చేసేసిన తర్వాత సేమియాని కూడా పక్కకి అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం హాట్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. నార్మల్ వాటర్ నేను ఎక్కువ యూజ్ చేయను కర్రీస్లో కానీ స్వీట్లో ప్రతి ఒక్క ఐటెంలో నేను హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి అంటే బాగా వస్తుందన్నమాట. దాని తర్వాత సాబుదానా అయితే నేను యాడ్ చేస్తాను, అంటే సగ్గు బియ్యం అండి. సగ్గు బియ్యం నేను ఫస్ట్ 5 మినిట్స్ ముందు నేను సోక్ చేసి పెట్టుకున్నాను, అంటే నానబెట్టి పెట్టానండి. 5 నిమిషాలు ఇలా బాగా ఉబ్బుతాయి ఇవి.
ఇలా ఉబ్బిన తర్వాత మనం యాడ్ చేసుకొని తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా హాట్ వాటర్ తొందరగా అయిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయాయో. ఇలా మనకి ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత మనం ఫస్ట్ సేమియా వేయకూడదు. అవి సాబుదానా సాఫ్ట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెండు సాఫ్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఇప్పుడు సేమియా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని మీరు దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 minutes ఇలా కలిపేసి బాగా కొంచెం 5 నిమిషాలు అయితే ఉడకాలండి. అలా ఉడికితేనే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు దీనికి 5 నిమిషాలు ఉడకడానికి మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి సేమియా సాఫ్ట్ అయిందా లేదా అని చెప్పేసి. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. చూడండి అసలు వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే సేమియా మరీ సాఫ్ట్ అయిపోతే అంత బాగుండదు. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం షుగర్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 glass ఆఫ్ సేమియాకి 1 glass షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి. అందుకే సేమియా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలండి. లేకపోతే షుగర్ పడంగానే సేమియా అనేది కొంచెం టైట్ అయిపోతుంది. అందుకే కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాతే మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇలా 3 minutes అయితే మనం బాగా కుక్ చేయాలి. దాని తర్వాత కాచి చల్లార్చిన పాలు మాత్రం మనం యాడ్ చేసుకోవాలండి. చూసారా ఇప్పుడు ఫస్ట్ మనం యాడ్ చేయకూడదు, లాస్ట్ కూడా మనం యాడ్ చేయకూడదు, మిడిల్లోనే మనం యాడ్ చేయాలి. అప్పుడే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు వేసేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఇలా 2 minutes అయితే నేను మూత పెట్టేసుకున్నాను. దాని తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు నేను కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ వేయడం వల్ల మనకి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఈ మిల్క్ అయినా మీరు యాడ్ చేశారా? నేనైతే చాలా బాగా యాడ్ చేస్తాను. సేమియా పాయసం అయితే బాగా యాడ్ చేస్తాను. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే నేను యాడ్ చేస్తున్నాను అండి. ఈ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొందరైతే పేస్ట్ లాగా వేసేసుకొని పాలు వేస్తారు. నేనైతే నాకు పేస్ట్ అక్కర్లేదు కాబట్టి నేను ముక్కలు అయితే నేను కట్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే బాగా ప్రిపేర్ అయిపోయింది సేమియా పాయసం అయితే. ఇలా ట్రై చేయండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. గిన్నె మొత్తం నాకేస్తారు అన్నమాట, అంత బాగా వస్తుంది. ఇలా బాగా బాయిల్ అవ్వాలి 5 నిమిషాలు. సేమియా పాయసం చేయడం కూడా అయిపోయిందండి. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సూపర్గా ఉంది కదా, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం పని ఉంది. చనిపోయిన మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాత ముత్తాతలు, వాళ్ళ పేరు మీద మేము సాంబ్రాణి అయితే మేము వేయాలండి. దానికోసంగా నేనైతే నిప్పులు అయితే నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసంగా ఫస్ట్ ప్యాన్ తీసేసుకోవాలి, దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆ పేస్ట్ వచ్చేసి కోకోనట్ పేస్ట్ అండి. మేము సీక్రెట్ పేస్ట్ అనమాట. దాంట్లో కొబ్బరి వేసుకొని కొంచెం లవంగా, కొంచెం చెక్క, కొంచెం ధనియాలు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్లోనే మనకి ఆ ఫ్రై అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో అయితే మనకి ఆ మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు మనకి ఆ మసాలా ఫ్రై అయితే దాని తర్వాత మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాము. బాగా ఆ మసాలా చికెన్లు బాగా కలవాలి. ఆ మసాలా మొత్తం కొంచెం కలవడానికి 2-3 minutes అయితే బాగా కలపాలండి. లేకపోతే మాడిపోతుంది. కలపకుండా అయితే అలాగే మాడిపోతుంది. మనం వాటర్ అయితే దీంట్లో అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా కొంచెం స్లో ఫ్లేమ్లోనే మనకి ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 1/2 teaspoon పసుపు, 1 స్పూన్ కారం. మనం ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళైతే 1.5 స్పూన్ అయితే మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా కొంచెం కారం మొత్తం బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి స్పీడ్గా చెదురు అయ్యో కలపకూడదు, సాఫ్ట్గా కలపాలన్నమాట. ఇలా 2 మినిట్స్ బాగా కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం నూనె మనకి సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా చూసారా ఎంత రెడ్గా వచ్చిందో, అలా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. చాలా తినడానికి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకుంటే కొంచెం కొత్తిమీర ఫస్ట్ మనం యాడ్ చేయకూడదు. దాని తర్వాత 2 మినిట్స్ ఇంకా దింపేస్తాము అన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేయడం కూడా అయిపోయిందండి. చేసినవన్నీ మా పెద్దవాళ్ళకైతే నేను ఇప్పుడు పెట్టేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కొట్టేయండి. బై బాయ్.